హాయ్ ఫ్రెండ్స్, నేను సత్యనారాయణ కుల్కర్ని. ఈరోజు మీ ముందు ఒక బృహత్తరమైన చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకొస్తున్నాము. మీరు ఒక చాలా పెద్ద కోరికతో మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ వెస్టీజ్ బిజినెస్లో వచ్చారు. మీరు దానికి మీకు విన్నింగ్ టీమ్ సిస్టమ్ తోడైంది. ఇక మీకు విజయానికి ఎలాంటి అడ్డంకి అనేది లేదు. కానీ మీరు విజయానికి కొన్ని స్టెప్స్ చేయాల్సి ఉంటుంది. ఆ స్టెప్స్ ఫాలో అయినప్పుడే మీకు విజయం సాధ్యపడుతుంది. చాలామంది కోరిక కల ఏంటంటే వెస్టీజ్లో మినిమం 1 lakh ఇన్కమ్ తీసుకోవాలని. మీరు ఎంత తొందరగా కోరుకుంటే అంత తొందరగా ఆ ఇన్కమ్ తీసుకోవచ్చు. అది 90 డేసా 180 డేసా ఇష్టం. అది నేను ఇప్పుడు మీకు చెప్పబోయే అయితే ఈ 3 స్టెప్స్ ఉన్నాయో అది ఫాలో చేస్తే డెఫినెట్గా మీకు విజయానికి దూరం చాలా తగ్గిపోతుంది. మీరు కోరుకునే విధంగా అక్కడ వెళ్ళచ్చు. దీనికి మేమంటాం 3 స్టెప్స్ టు సక్సెస్. ఓకేనా? ఆ 3 స్టెప్స్ ఏంటో చూద్దాం. దాంట్లో మొట్టమొదటిది కోర్ క్లబ్. ఫస్ట్ ఏంటి? కోర్ క్లబ్. మీరు కోర్ అవ్వాలా అంటే దాని క్వాలిఫికేషన్ ఏంటి? ఫస్ట్ అది మీకు అర్థం కావాలా. దాంట్లో ఫస్ట్ కండిషన్ ఏంటంటే మీరు ప్రతి నెల 150 PV కంప్లీట్ చేయాలా 10వ తారీఖులో. కానీ ఈరోజు మనకు సిస్టమ్ నేర్పిస్తుంది కమిట్మెంట్ డే 2nd, 3rd, 4th ఈ 3 రోజుల్లో ఖచ్చితంగా దాన్ని ఫాలో చేయాలా. ఓకేనా? 10th కన్నా ముందు వెళ్ళొద్దు. ఓకేనా? ఫస్ట్ కండిషన్ క్లియరా? ఓకేనా? మీకు చాలా పెద్ద కళ ఉంది, ₹1,00,000 ఇన్కమ్ తొందరలో కావాలా అంటే మీ జర్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ 150 PV బిఫోర్ 10th. ఆ తర్వాత డూ 10 core స్టెప్స్ ఆన్ డైలీ బేసిస్. ప్రతిరోజు ఖచ్చితంగా మర్చిపోకుండా తప్పకుండా రోజు 10 స్టెప్స్ని చేయాల్సి ఉంటుంది. అది చేసినప్పుడే మీ సక్సెస్ గ్రోత్ అనేది మల్టిప్లై అవుతూ ఉంటుంది. అదేవిధంగా బీ ఏ ప్రజెంటర్. ఈ బిజినెస్ మీది, కోరిక మీది, డ్రీమ్ మీది, సక్సెస్ మీకు కావాలా. ఇంకోళ్ళ మీద ఎందుకు ఆధారపడతారు? ఓకేనా? ఎంత తొందరగా ప్లాన్ నేర్చుకుంటే అంత తొందరగా సిస్టంలో మీరు ముందుకెళ్తారు. పెద్ద టీమ్ని క్రియేట్ చేసుకొని మీరు సొంతంగా చాలా పెద్ద బిజినెస్ని క్రియేట్ చేయొచ్చు. అందుకని మీరు చేయాల్సిందంటే బీ ఏ ప్రజెంటర్. ప్లాన్ నేర్చుకోవాలా, చూపించాలా. ఆ తర్వాత 5 LCC క్లబ్ అంటే రిజిస్టర్డ్ చేయాలా 5 హోల్సేల్ కస్టమర్స్ని దీంట్లోపల. దట్ మీన్స్ ఏంటి? మీ టీం పెరుగుతూ ఉంది, ఈ గ్రూప్లో అందరు ఉన్నారు, అందరు బిజినెస్ చేయకపోవచ్చు. బట్ కొందరు ప్రొడక్ట్ వాడడానికి ఇష్టపడుతున్నారు, కానీ వాళ్ళు DLCP కానీ ఆన్లైన్ కానీ ఆర్డర్ పెట్టట్లేదు. బట్ వాళ్ళకు మీరు ఫోన్ కాల్ చేస్తే వాళ్ళు ప్రొడక్ట్ కోరుకుంటారు, వాళ్ళ సర్వీస్ ఇస్తే వాళ్ళు ఉపయోగించుకుంటారు. అలాంటి వాళ్ళని 5 పర్సన్స్ని ఈ క్లబ్లో రిజిస్టర్డ్ చేసి ఉంచాలా. అంటే వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలా మీరు. అదేవిధంగా యూజ్ విన్నింగ్ టీమ్ టూల్స్. విన్నింగ్ టీమ్ సిస్టమ్ చెప్పేది టూల్స్ ఉన్నాయో తూచా తప్పకుండా అవి ఫాలో అవ్వాలా. అంటే మీరు నేర్చుకోవాలా, అదేవిధంగా టీంలో నేర్పించాలా. కోర్ క్వాలిఫికేషన్లు ఏమి వస్తున్నాయి? 150 PV, 10 core స్టెప్స్, 5 LCC క్లబ్, విన్నింగ్ టీమ్ టూల్ యొక్క టూల్స్ని యూజ్ చేయడం. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్కి వెళ్దామా? ఓకేనా? ఇదే గో గెటర్. సెకండ్ స్టెప్ ఏంటి? గో గెటర్. మరి గో గెటర్లో క్వాలిఫికేషన్ ఏముంది? వెరీ సింపుల్ అండి. ఓకేనా? ఏం లేదు, మీరు మీ యొక్క 6 డిఫరెంట్ లెగ్స్ని క్రియేట్ చేయాలా. అంటే 6 లెగ్లో మినిమంగా మీ పని చేస్తూ ఉండాలా. ఓకేనా? ఆ 6 లెగ్లో పని జరగాల. అదేవిధంగా మీరు సొంతంగా CEPలో మీరు రిజిస్టర్డ్ అయి ఉండాలా. CEP ప్రోగ్రాంలో అయితే విన్నింగ్ టీమ్ యాప్లో CEP ప్రోగ్రామ్ ఉందో నాకు రిజిస్టర్. దాంట్లో మళ్ళీ అగైన్ కేటగిరీస్ ఉన్నాయి. ఓకేనా? దాంట్లో కంపల్సరీ రిజిస్టర్ అవ్వాలి. అది 499లో రిజిస్టర్ అయిపోతుంది మీకు. మీరు హోల్ ఇయర్ ఓకేనా పుష్కలంగా లాట్ ఆఫ్ నాలెడ్జ్ తీసుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఉన్నారో వాళ్ళు ఉపయోగించిన టెక్నిక్స్ అవన్నీ కూడా మీరు నేర్పిస్తారు. మీకు నాలెడ్జ్ లేనిదే పెద్ద బిజినెస్ని క్రియేట్ చేయలేరు. ఆ నాలెడ్జ్ మీకు ఇక్కడ పుష్కలంగా దొరుకుతుంది. అక్కడ డైలీ కంపల్సరీగా రిజిస్టర్డ్ అయ్యి అవన్నీ నేర్చుకుని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుని నేర్చుకుంటూ పోతే చాలా పెద్ద బిజినెస్ మీరు క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా ప్రమోట్ ద విన్నింగ్ టీమ్ సిస్టమ్ అయితే ప్రమోట్ చేస్తుందో అవన్నీ కూడా మీరు సొంతంగా మీ టీంలో ప్రమోట్ చేయాలి. దాన్ని అది ఫంక్షన్స్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, సెమినార్స్ కావచ్చు, యాప్ కావచ్చు, ఏ టూల్స్ ప్రమోట్ చేస్తే అన్నిటి మీరు ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే కదా మీ టీంలో కూడా ఈక్వల్ నాలెడ్జ్ యూనిఫామ్గా ఫ్లో అయ్యి చాలా పెద్ద బిజినెస్ చేసే అవకాశం మీకు వెళ్తుంది. ఆ తర్వాత PAC పర్సనల్ యాక్టివిటీ సర్కిల్. ఓకేనా? ఇది వెన్నుముక్క లాంటిది బిజినెస్కి. దీన్ని ఎంత తొందరగా అర్థం చేసుకొని దీన్ని చేయడం మొదలు పెడితే మీ విజయానికి ఎవ్వరు ఆపలేరు. చాలా వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్. ఓకేనా? దీన్ని నేర్చుకొని చేసుకుంటే చాలా సింపుల్ బిజినెస్ ఇది. మరి పర్సనల్ యాక్టివిటీ సర్కిల్ ఏం చేయాలా? ఓకేనా? దీంట్లో ఫస్ట్ చేయాల్సిన పని మినిమం 2 plans a day.
ఒకవేళ పార్ట్ టైంలో మీరు చేస్తున్నట్టయితే రోజుకి 2 ప్లాన్ ఖచ్చితంగా చెప్పాలా. అదే ఫుల్ టైంలో అయితే 5 కన్నా ఎక్కువ ప్లాన్ డీల్ చెప్పాల్సి ఉంటుంది. అంటే 5గురిని కూర్చొని బట్టి ఒకే దగ్గర ప్లాన్ చెప్పి నా 5 ప్లాన్ అయిపోయినట్టే కాదు. ఓకేనా, మీ నోరుతో కనీసం 5 టైమ్స్ ఆ ప్లాన్ రిపీట్ కావాలా ఫుల్ టైం ఉంటే. ఓకేనా, అది హైర్ లిమిట్ కాదు, అంతకన్నా ఎక్కువ, ఎంత ఎక్కువ చేస్తే అంత తొందరగా మీరు సక్సెస్ వైపు వెళ్తూ ఉంటారు అన్నట్టు. అదేవిధంగా సిస్టమ్ ఏం చెప్తా ఉందంటే వాళ్ళ అనుభవంతో ఒక 50% వరకు జాయినింగ్ రేషియో వస్తుంది. అంటే డైలీ 2 ప్లాన్స్ అంటే మినిమం 60 ప్లాన్స్, దాంట్లో మినిమం 50% జాయినింగ్ అంటే 30% జాయినింగ్ ఉంటుంది. జాయినింగ్ అంటే ఓన్లీ ఆధార్ కార్డు నింపడం కాదు, రిజిస్టర్ చేయడం కాదు, అక్కడ మినిమం అబోవ్ 3,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ జాయిన్ అయి ఉండాలా. అంటే 3 నుంచి 4,000 ప్రొడక్ట్స్. బిజినెస్ ఏంటి, ఓన్లీ ఇంట్లో ప్రొడక్ట్స్ రిప్లేస్ చేయడమే కదా. అన్ని ప్రొడక్ట్స్ రిప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వాల్యూమ్ వచ్చేస్తుంది మీకు. అదేవిధంగా మినిమం ఒక 500 రూపాయలు విన్నింగ్ టీమ్ యొక్క టూల్స్గా ప్రమోట్ చేయాలా. అది స్టార్టర్ ప్యాక్ కావచ్చు, కొన్ని ఆడియోస్ కావచ్చు, వాటర్ ఇట్ మే బి. విన్నింగ్ టీమ్ సిస్టమ్ ప్రమోట్ చేసే టూల్స్ని ప్రమోట్ చేయాలా. తద్వారా వాళ్ళకు కూడా బేసిక్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ వస్తుంది అన్నట్టు అది. ఓకేనా, అదే దాంతోపాటు వెస్టీజ్ యొక్క స్టార్టర్ ప్యాక్ని ఇవ్వడం మర్చిపోవద్దు. ఒకవేళ పర్సనల్ యాక్టివిటీ సర్కిల్ని మీరు కంప్లీట్ చేసేటైతే మినిమం ఇక్కడ 1 lakh బిజినెస్ వస్తుంది మీ ద్వారా. ఓకేనా, అది టీంలో ఎంత తొందరగా, ఎంత పెద్దగా మనకి మల్టిప్లై చేసుకుంటూ పోతే అంత పెద్ద బిజినెస్ని క్రియేట్ చేయొచ్చు మీరు. ఇక ఆ తర్వాత వచ్చేస్తే మూడో స్టెప్ 3, ఇది క్రౌన్ క్లబ్ అంటాం. ఈ క్రౌన్ క్లబ్లో ఏంటి, మీ 6 లెగ్లు వర్కింగ్ లెగ్లు ఉన్నాయి కదా, ఆ 6 వర్కింగ్ లెగ్లో కూడా మీరు గో గెటర్ను క్రియేట్ చేస్తే మీరు క్రౌన్ క్లబ్లో వచ్చేస్తారు. ఒక్కసారి క్రౌన్ క్లబ్లో వచ్చారంటే జస్ట్ 1 or 2 monthsలో మీరు క్రౌన్గా క్వాలిఫై అవుతారు. అప్పుడు ఎల్ఓబి స్టార్ట్ అయిపోతాయి, అవి మళ్ళీ మల్టిపుల్ పెరుగుతూ ఉంటాయి. తద్వారా మీరు అయితే మీ డ్రీమ్ ఫిగర్ 1 lakh ఉందో మీరు చేరుకోవచ్చు. ఇప్పుడు మీ చేతిలో ఉంది 1 lakh ఇన్కమ్ ఎప్పుడు తీసుకోవాలా, క్రౌన్ ఎప్పుడు పోవాలనేది. సరే, ఇప్పుడు ఏదైతే 3 స్టెప్స్ మనం ఫాలో చేసామో అది ఫాలో చేయడం వల్ల వస్తున్న లాభాలు ఏంటి, ఆ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. మీరు బికమ్ ఏ పార్ట్ ఆఫ్ సిస్టమ్, మీ సిస్టంలో ఒక పార్ట్ అయిపోతారు. సిస్టంలో పార్ట్ అయినప్పుడు మీరు ఆటో పైలట్లో బిజినెస్ వెళ్ళిపోతుంది. స్టార్ట్ లెర్నింగ్. ఓకేనా, ఇక్కడ మీరు నేర్చుకోవడం మొదలు పెడతారు. మీరు ఒక్కరే కాదు, మీతో పాటు మీ టీం కూడా నేర్చుకోవడం మొదలు పెడుతుంది. ఓకేనా, సేమ్ యూనిఫామ్ నాలెడ్జ్ మీ టీంలో ఫ్లో అవుతున్నప్పుడు ఓకేనా చాలా స్టేబుల్గా బిజినెస్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ 100% ప్రొడక్ట్ మీరు మీ టీము యూజ్ చేయడం వచ్చేస్తారు. ఓకేనా, స్టెబిలిటీ అనేది పక్కా ఉంటుంది, ఎందుకంటే సేమ్ నాలెడ్జ్ అక్కడ ఫ్లో అవుతుంది కాబట్టి. అదేవిధంగా ఒక రైట్ స్టార్టప్ అవుతుంది, కొత్త వాళ్ళతో వస్తున్నారు, ఇవన్నీ ఫాలో చేయడం వాళ్ళు కూడా అలాగే ముందు చేయిస్తారు కాబట్టి రైట్ స్టార్ట్ అనేది అవుతున్నట్టు. అదేవిధంగా ఇప్పుడు రైట్ స్టార్టప్ అవుతుందో ఇవన్నీ ఫాలో చేస్తున్నారో మీకు తెలియకుండా బిజినెస్ మూమెంటంలో వెళ్ళిపోతుంది. ఓకేనా, ఎప్పుడు బిజినెస్ మూమెంటంలో వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా ఒక రైట్ ప్రాఫిటబుల్ స్ట్రక్చర్లో బిజినెస్ రన్ అవుతుంది అన్నట్టు అది. అదేవిధంగా ఇప్పుడు రైట్ డూప్లికేషన్ అవుతుందో ఓకేనా దాని ఎఫెక్ట్ మీ బిజినెస్లో చాలా పెద్దగా పాజిటివ్ మార్పు వస్తుంది. అంటే అయితే మన వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ ఉందో విడ్త్ అండ్ డెప్త్ అది ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవ్వడం మొదలవుతుంది. ఆ తర్వాత ఎవరు పార్ట్ ఆఫ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఏదో సిపి ప్రోగ్రామ్ ఉందో దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవడం వల్ల మీకు కంటిన్యూస్ కన్సిస్టెంట్ నాలెడ్జ్ ఓకేనా ఈక్వల్ నాలెడ్జ్ ఫ్లో అవుతుంది మీకు మీ టీంకి అన్నట్టు. గ్యాప్ అనేది తగ్గిపోతుంది. ఈక్వల్ థాట్ ప్రాసెస్, ఒకటే థాట్ ప్రాసెస్లో పనిచేస్తున్నప్పుడు గ్రోత్ కూడా అలాగే ఉంటుంది. అంటే గ్రోత్ మల్టిపుల్గా గ్రోత్ వస్తుంది అన్నట్టు. ఆ తర్వాత చాయిస్ ఆఫ్ వర్క్, మీరు ఎక్కడ పని చేయాలో ఎక్కడ పని చేయొద్దో ఆ ఆప్షన్ మీ చేతిలో ఉంటుంది. ఓకేనా, ఒక రైట్ లీడర్షిప్ని ఐడెంటిఫై చేసి వాళ్ళతో మీరు పనిచేసే అవకాశం మీకు కలుగుతుంది. కాబట్టి ఈ 3 స్టెప్స్ టు క్రౌన్ ఏదైతే క్రౌన్ ఉందో అది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు అది. ఓకేనా, బట్ దీన్ని తూచా తప్పకుండా మీరు ఫాలో చేయండి. ఓకేనా, దీనికోసం మై బిజినెస్ రిపోర్ట్ అనే ఒక విన్నింగ్ టీంలో సిస్టంలో ఒక బుక్ ఉంటుంది, అది తీసుకొని ఆ కాలమ్స్ అన్ని డైలీ వేజెస్లో అది ఫిల్అప్ చేసుకుంటూ పోండి. లేదా అంటే విన్నింగ్ టీమ్ యాప్లో మనకు అది అవకాశం ఉంటుంది, దాన్ని మీరు రోజువారీగా దాన్ని ఫిల్అప్ చేసి మీరు ఆఫ్లైన్ దానికి పంపించవచ్చు. దీనివల్ల మీరు గ్రోత్ అయినా ఎందుకు అవుతున్నారు, కాకపోతే ఎందుకు అవ్వట్లేదు క్లియర్గా మీరు అనలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశం మీకు కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.